టనల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అవడం జరిగింది. ఇప్పుడు దేశం చూపంతా టనల్ వైపే ఉంది. కనీసం ఒక్కరైనా బతుకుండే అవకాశం ఉందా? అక్కడున్న 8 మంది పరిస్థితి ఏంటి? అనేక రకాల పుకార్లు షికార్లు కొడుతున్నాయి ఈ సందర్భంలో. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, డాక్టర్ వంశీకృష్ణ మనతో ఉన్నారు. వంశీకృష్ణ గారు, 8 మందికి సంబంధించి కనీసం ఎవరైనా బతుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరగడం అత్యంత బాధాకరం. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది న్యాచురల్ కెలామిటీ. సరే, ఏది ఏమున్నా ఈరోజు 8వ రోజు ఇన్సిడెంట్ జరిగి 8వ రోజు అయింది. అక్కడ బతికి ఉంటారని అయితే అది డాక్టర్గా నేను అనుకోవట్లేదు. 99% బతికి ఉండటానికి స్కోప్ లేదు. కారణం ఏమిటంటే ఈ టీబీఎం ఏదైతే ఉందో అది 120 మీటర్స్ పొడుగు, అది 1500 kgs 1500 టన్స్ వెయిట్ అది. అయితే కింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో 6 మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పిండ్రు. ఆపరేటర్స్కి 2, ఈ కింద పనిచేసే 6 మంది, ఈ ఆపరేట్ చేసే 2, ఈ 8 మంది బయటికి రాలేకపోయారు. ఇన్సిడెంట్ ఎప్పుడు సౌండ్ వచ్చి సడన్గా ఈ స్లష్ ఆర్ మడ్ ఏదైతే వాటర్ వచ్చిందో, డివాటరింగ్ ఎక్కువైందో, అప్పుడు పైన ఉన్నట్టు టీబీఎం పైన ఉన్న వాళ్ళు కానీ, టీబీఎం వెనక ఉన్న వాళ్ళు కానీ, టీఎం సైడ్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎస్కేప్ అయినారు. అవుట్ ఆఫ్ 50 మెంబర్స్లో దాంట్లో ఉన్నది 8 మంది ఇరుక్కుపోయారు. మిగతా 42 మంది సేఫ్గా బయటకు వచ్చారు. ఈ ఈ 6గురిలో, ఈ 8 మందిలో 6గురు కింద ఉన్న వాళ్ళు, ముందర 2 ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కొలాప్స్ అయి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సడన్గా ఆ పైన నుంచి మడ్డు పడ్డది, అంటే స్లష్ అంటాం. ఈ స్లష్ పడ్డది కాబట్టి వీళ్ళు బతికి ఉండటానికి 1% కూడా అవకాశం లేదని అదే డాక్టర్గా నేను అనుకుంటున్నాను. ఎన్జీఆర్కి సంబంధించి జీపీఆర్ దగ్గర గ్రౌండ్ పెనట్రేటింగ్ సంబంధించి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు దాని ప్రకారం మానవ అవశేషాల బురదలో గుర్తించాలంటూ అంశం సంబంధించి చర్చ జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. సో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఇది వాస్తవంగా దీనికి కారణాలు ఏమిటంటే, అంటే ఎన్జీఆర్ ఏముంటుందండి? ఎన్జీఆర్ ఏముంటుంది? జనరల్గా ఏంటంటే మన టీబీ అంటే మనం ఇక్కడ టనల్ కొట్టేటప్పుడు వాటరింగ్ వస్తుంది. ఆ వాటర్లో మేము అనుకోవడం ఏంటంటే వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి లోపల భూమిలో. మనం బోర్ వేసినప్పుడు అక్కడక్కడ క్రాక్స్ లాగా వచ్చి ప్యాకెట్స్, ఆ ప్యాకెట్లో మనం బోర్ వేస్తే నీళ్ళు పడతాయి, పక్కకేస్తే పడవు. అట్లనే వీళ్ళు ఈ టనల్ ఏదైతే టీబీఎం ద్వారా టనల్ కొడతా ఉన్నారో సడన్గా వాటర్ ప్యాకెట్స్కు టచ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా ఒకేసారి రావడం జరుగుతుంది. అక్కడ మట్టి ఉంటుంది కాబట్టి మట్టి వాటర్ కలిపితే స్లష్ ఫామ్ అయింది, బురద ఫామ్ అయింది. ఈ బురద సడన్గా కొల్లాప్స్ కావడం వల్ల కింది వాళ్ళు ఎస్కేప్ కాలేకపోయినారు, పైన ఉన్న వాళ్ళందరూ ఎస్కేప్ అయినారు. కాబట్టి మీద పడ్డది కొలాప్స్ అయింది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు బతుకునేటువంటి ఛాన్స్ లేదు. ఇది ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. ఇది ఒక దగ్గరే కాదు, చాలా టన్నులో ఈ ఇన్సిడెంట్ చాలా జరిగినాయి. మన స్టేట్లో కూడా జరిగినాయి. కాకపోతే దిస్ ఇస్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇది అనుకోకుండా, ఎవరు ఊహించరు, ఇది అనుకోకుండా జరిగినటువంటి ఈ న్యాచురల్ కెలామిటీని ఇలా కొంతమంది అవతల పార్టీలు రాజకీయం చేస్తున్నారు, కానీ వాళ్ళ మాటలు ప్రజలు కూడా నమ్మే స్టేజ్లో లేరు. కాబట్టి మేమనేది ఏమిటంటే ఇది ఏమున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన మెజర్స్ తీసుకోవాలనో వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా 12 నుంచి 13 టీమ్స్ ఇప్పుడు వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు రైట్ మైండ్స్ కావచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్ టీమ్స్. సో ఇప్పుడు ఆ కుటుంబాలకు ఏమైనా సమాచారం అందించడం జరిగిందా? ఆ 8 మంది కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఏమైనా రావడం జరుగుతుందా? లేకపోతే 8 మందికి సంబంధించిన కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు వచ్చి కూడా చాలా కాలం అయింది, దాదాపు నాకు తెలిసి 6 days అయింది వాళ్ళు వచ్చి. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకంటే ఇది మొత్తం సమాచారం ఏం లేదు, ప్రయత్నం చేస్తున్నాం. అది రాగానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా. వాళ్ళకి మినిట్ టు మినిట్ చెప్పలేం కదా మనం, వాళ్ళు ముందరనే బాధలో ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా వచ్చిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ ఏదో ఫార్మాలిటీ ఫిలప్ చేసి ఫార్మాలిటీ అయిపోయినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అసిస్టెంట్ గురించి ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వబోతోంది? ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇప్పుడు దీనికి 3 రకాలు ఉందండి. ఇక్కడ పనిచేసేటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్. స్కిల్డ్ అంటే మనకు టెక్నికల్ పీపుల్, ఇంజనీర్స్ అటువంటి వీళ్ళకి డబల్ ఉంటుంది ఇన్సూరెన్స్. వాళ్ళకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఈ అన్స్కిల్డ్ వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. కంపెనీ చూస్తుంది, కంపెనీ కొంత అదనంగా ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు, అంటే మేము ఇప్పటికిప్పుడు మేము ప్రకటించలేము, ఎందుకంటే అన్లెస్ అంటిల్ సీ ది బాడీస్ వీ కెనాట్ టెల్. సో ఇది వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా 2 రకాల అసిస్టెన్స్ ఉంటాయి. ఫైనల్గా ఎంతసేపు పట్టేది రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి? ఇది కరెక్ట్గా ఇంత టైం అని చెప్పనీకి రాదు, బట్ ఈరోజు సాయంత్రం వరకు అయిపోవచ్చు అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వార్పిట్ బేసిస్ మీద చాలా సీరియస్గా, చాలా విగరస్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఐ హోప్ సో టుడే ఈవినింగ్
ద రెస్క్యూ ఆపరేషన్ విల్ బి కంప్లీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారి అంశానికి సంబంధించి మీ రియాక్షన్ తెలియజేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం అది స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెబుతోంది. ఒకటి మాత్రంగా ఆయన చెప్పడం జరుగుతుంది, ఈరోజు కల్లా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.